అరే లింగయ్య, పట్నంకెళ్ళొస్తే ఇంట్లోనే ఉండవు, యాడికి పోయినావు బిడ్డ? సరే ఇంటికి రారాదురా, బుక్కెడు బువ్వనే తినిపోదు అని అమ్మ ఫోన్ కొడితే, ఆగమ్మా నరేష్ గాడు పొద్దాడు కళ్ళకు తీసుకొచ్చిండే, గుంపు తాళలనే ఉన్నా, అస్త నాకు 10 నిమిషాలు అంటారు. మళ్ళీ పొద్దుగుకేదాకా ఇంటికి పోరు. పట్టణంలోకి వెళ్ళి ఊర్లకు పోతే యూత్ పొరలు భలే కాయిసి చూపెడతారు. ఇక పరుపు తాడు కళ్ళు పట్టుబట్టి 2 కీసలు ఒక్కటే దమ్ముకు పడతారు కదా. సరే కళ్ళు అంటే చాలా మందికి కాయిష్ ఉంటుంది కానీ ఇప్పుడు వార్త ఏందనంటే చప్పరియాలి గట్టిగానే ఉంటే సారు. మరి పండుతాడు కళ్ళు ఏమనుకుంటున్నారు? తాగుండ్రి, ఇంకా పట్టుబట్టుండ్రి, ఈ పారు దెబ్బకు లొట్టి లేవాలి. గుంజండి, అట్లనే గుంజండి, గుట్ట గుట్ట గుట్కలేసుకుంటా గుంజుండ్రి. అగో ఏంది సారు, కళ్ళు తిరుగుతున్నాయా? తలకే కిందికేసిర్రు. అయిపోయి సార్కి అప్పుడే రిమ్మెక్కుతున్నట్టున్నది. కళ్ళు టపటపా మిటమిటా కొడుతున్నాడు. ఓ గౌడన్న, గుడాలన్నా లేకుంటే మామిడికాయ చెక్కర్ నుండి ఇయ్యవే, కారానికి నోరు సక్కిడికి వస్తుంది. ఇంతకు సారి ఎవరో గుర్తు పట్టిరు కదా. ఎస్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సారే. పాతగుట్ట ఏరియాలో పబ్లిక్ సమస్యలు తెలుసుకునేందుకు పోయిన సారు గౌడన్నలతోని ముచ్చట పెట్టిండు. ఇంతల్నే పండుతాడు కళ్ళున్న తాగుండ్రి సారు అని గౌడన్న అనగానే అందుకొని అట్లనే కూర్చొని 5 సీసాల కళ్ళు ఖతం పెట్టిండు. తర్వాత మంచిగానే ఉన్నదని వాళ్ళ దోస్తుని కూడా కూర్చోబెట్టిండు. గాని బీర్ల ఐలయ్య సార్ అంటే ఏమో అనుకున్నావు, పొద్దుగాల కళ్ళు మండువాల కూర్చొని గట్టిగానే గుమ్ముతున్నాడు కళ్ళు. ఇంకో 4 నెలలు అయితే పొద్దాడు కళ్ళు కూడా వస్తుంది, అప్పుడు కూడా వచ్చి రుచి చూడండి సారు. రైట్.